మనం విడాకులు తీసుకుందాం. షాప్ కి వెళ్దామా ఆన్లైన్ లో తీసుకుందామా? ఏంటి ఎటకారమా? మొదలెట్టింది ఎవరు? నేను సీరియస్ గా చెప్తున్నాను, విడాకులు తీసుకుందాం. ఏమైంది ఇప్పుడు సడన్ గా? మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు. ఎందుకో? వాళ్ళందరి హస్బెండ్స్ పెద్ద పెద్ద జాబులు చేస్తా లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు మాత్రం పనికి వెళ్తున్నారని తెలిసి. ఓ, మీ అన్నయ్య ఏం చేస్తాడు? తాపీ పని. మీ వదిన విడాకులు ఇస్తుందా? ఎందుకు? వాళ్ళిద్దరు బానే ఉంటారుగా. మరి మనం రోజు పుట్టుకు సత్తున్నావా? లేదు. పోనీ నేను పెళ్లికి ముందు పెద్ద సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా అని చెప్పి చేసుకున్నానా? లేదు. అప్పుడు అదే పని, ఇప్పుడు అదే పనిగా. అప్పుడు లేని తేడా ఇప్పుడు నీలో ఎందుకు వచ్చింది? 3 పూట్ల నీకు తిండి పెట్టలేకపోతున్నానా? పోనీ నీ అవసరానికి నువ్వు అడిగింది కొనట్లేదా? లక్షల్లో జీతం తెచ్చినాడు ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడని నువ్వు చెప్పగలవా? కానీ మనం హ్యాపీగానే ఉన్నాంగా. మొగుడు తెచ్చే సంపాదన పోల్చుకోవడం కాదు, మొగుడు చూపించే ప్రేమని చూడండి. ముందు ఒకరితో మన లైఫ్ని పోల్చుకోవడం ఆపితే అన్నీ బాగుంటాయి. సో 2025 ఎలా ఉండింది? షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. మా ఆవిడ పేరు మణి. కవిత చెప్తానని పేరు చెప్తున్నావేంటి? పేరుతోనే స్టార్ట్ అవుతుంది ఈ కవిత. ఓహో. మా ఆవిడ పేరు మణి. మణి. వాళ్ళ అమ్మగారు తుని. మనీ తుని. ప్రాస సరిపోయిందా? కరెక్ట్ గాను. మా ఆవిడ పేరు మణి. ఆ. వాళ్ళ అమ్మగారు తుని. ఆ. దాన్ని చేసుకోగానే పట్టింది నాకు ఈ శని. నీకు శని పట్టిందా? అది బాగా తిని నన్ను ఊరూరు రే, నీ పిల్లం ఎవడో ఫ్రెండ్ అంట ఫోన్ చేస్తే గంట మాట్లాడిందిరా నిన్న ఫోన్ లో. ఆపమ్మా, పొద్దున పాలవుడితో అరగంట మాట్లాడిందిరా. వదిలే అన్నాను కదా. ఆ ఎదురింటి అవుతా అయితే 30 గంట మాట్లాడింది. ఊడిదాని అమ్మ కింద అయితే మాట్లాడినావుంట. అదేంద్రా, నేను అబ్బాయిలతో కూడా మాట్లాడతా కదా. నువ్వు 100 మంది అబ్బాయిలతో మాట్లాడినా పర్లేదు కానీ ఒక అమ్మాయితో మాత్రం ఎప్పుడు మాట్లాడకు. ఎందుకు? 100 మంది అబ్బాయిలతో నువ్వు మాట్లాడినా వాళ్ళు వాళ్ళ గురించి చెప్తారా. అదే నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడినావు అనుకో, ఆవిడ గురించి చెప్పదు. ఆవిడ బంగారం కొనింది, ఈవిడ చీర కొనింది, ఈవిడ జాకెట్ కొనింది, వీళ్ళింట్లో వాడు దూరాడు, వాళ్ళ ఇంట్లో ఈడు దూరాడు, ఈవిడ సినిమాకి వెళ్ళింది, వాళ్ళ అత్తను అది కొట్టింది ఇది కొట్టిందని దునియాలోనే ముచ్చటాల్లో చెప్తారు కానీ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పరు. నువ్వు 100 మంది అబ్బాయిలతో మాట్లాడినా చెడిపోతావో లేదో నాకు తెలియదు కానీ ఒక్క అమ్మాయితో మాట్లాడినట్టు ఖచ్చితంగా చెడగొడతాను నేను. దూరంగా ఉంటా అమ్మాయిలకి. సరే, దూరంగా ఉంటా. అను అను, ఏయ్, ఏంటి అంత పొగరు? అక్కడ నా కొడుకు పిలుస్తుంటే వినిపించట్లేదా? అయ్యో, వినిపించలేదు అత్తయ్య, వెళ్తున్నాను. ఏంటండి? అను తలనొప్పి కొంచెం చెండు బాగా తీసుకురావా? ఇదిగోండి. సారీ అను. అయ్యో, ఎందుకండి? ఇందాక నేను గట్టిగా అరవడం వల్లే కదా అది విని అమ్మ నీ మీద వచ్చింది. అయ్యో, మీరు నన్ను ప్రతి విషయంలో అర్థం చేసుకుంటారండి. ఇంట్లో భర్త మంచిగుంటే చాలు, ఎవరేమన్నా మేము సర్దుకుంటాం. డాడీ, నేను ఎంత చదివినా నాకేం గుర్తుండట్లేదు. మీ అమ్మది మట్టి బుర్రరా, దానికి నువ్వేం చేస్తావు? మమ్మీ మమ్మీ మమ్మీ. ఏంట్రా, ఏంటి నీ కంగారేంటి చెప్పు. మమ్మీ, ఒక న్యూస్. పక్కింటి ఆంటీ పారిపోయింది. ఆ అమ్మాయి పారిపోతే నాకు ముందే తెలుసు, ఎందుకంటే ఇంట్లో పని ఏమీ చేయదు. 24 గంటల మొబైల్లో ఉన్నారంటే ఎవరో ఒకరు ఉండాలి కదా. అంతకు ఎవరు తెలిపోయింది ఆ అమ్మాయి? డాడీతో. పేరేంటి మీ ఆయన పేరు? ఆయన పేరండి ఏదో పేరని మర్చిపోయాను.